ఈ వాగ్దాన సందేశ కూడికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మరి ఈ ఆగస్టు నెల ప్రారంభములో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో దేవుణ్ణి స్తుతించటానికి దేవుని సన్నిధిలో చేరిన ప్రతిసారి నాకు మాట గుర్తొస్తూ ఉంటుంది. సజీవులే కదా ఏం చేస్తారు? యెషయా పుస్తకం 38 చదవండి త్వరగా. 18, 19. యెషయా పుస్తకం 33 అధ్యాయం 38 అధ్యాయం 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ ఆగస్టు నెల 1వ తేదీన అరుణోదయాన్ని నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. కొట్టండి గట్టిగా, చప్పట్లు కూడా దేవుని గణపరచండి ఒకసారి. మ్యాన్, సజీవులే, బ్రతికి ఉన్నవారు. సజీవులు అంటే దాని అర్థం బ్రతికి ఉన్నవారు. దేవుడు ఎవరినైతే జీవాన్ని దయచేసి, ఊపిరిని దేవుడు పొడిగించి మరొక దినం చూసే భాగ్యాన్ని, మరి ముఖ్యంగా జూలై నెలంతా కాపాడి ఈ జూలై నెలని దేవుడు మన ప్రాణాల్ని, మనకిచ్చిన బిడ్డల ప్రాణాల్ని, కుటుంబాల్ని భద్రం చేసి ఆగస్టు నెలలో అడుగుపెట్టే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకు మన మనస్సు నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతి ఉప్పొంగుతూ ఉండాలి. ప్రియులారా, ఈ జూలై నెలంతా ఎన్నో అకాల వర్షాలు, తుఫానులు, వరదలు, ప్రమాదాలు, యుద్ధాలు, వింటున్నారా? ప్రకృతి వైపరీత్యాలు, పర్వతాలు విరిగి, పర్వతాలు కరిగి ప్రజల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రయాణాలు చేస్తుంటే విమానాలు కూలిపోతున్నాయి, ట్రైన్లు కూలిపోతున్నాయి. గృహాల్లో నివసిస్తుంటే రాత్రికి రాత్రి చెట్లు, చేమలు పక్కనున్నవన్నీ పడిపోతూ ఉన్నాయి. సజీవులుగా ఉండవలసిన వారు మృతులుగా కళ్ళు తెరిచేలోపు తెల్లవారులోపు మారిపోతున్నారు. ఎంతమంది ఈ నెలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. నా ప్రియులారా, ఎంతమంది చనిపోయి ఎన్నో కుటుంబాలు వారిని గూర్చిన దుఃఖ సలాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చేసిన కృప, దేవుడు చేసిన మేలు, దేవుడు అనుగ్రహించిన కృప ఏంటో తెలుసా? ఈ ఆగస్టు నెల 1వ తేదీన నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచి దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. కనుక నిండు మనసుతో చేతులు చాపి ఒక్క నిమిషం ప్రభుని మనసారా స్తుతించుదాం. చెప్పండి. మనసు నిండా కృతజ్ఞత కలిగి చెప్పండి. హృదయం నిండా కృతజ్ఞత కలిగి చెప్పండి. మనసు నిండా ఏకాగ్రత కలిగి దేవుణ్ణి చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మీరు మౌనముగా ఉంటే రాళ్ళు స్తుతిస్తాయంట దేవుణ్ణి. అర్థమైందండి? దేవునికి స్తుతి అనేది ఎప్పుడూ చెల్లుతూ ఉండాలి. అందుచేత దేవుడు ఒకవేళ మనం స్తుతించకపోయినా ఆయనకు వెళ్ళవలసిన ఘనత మరొక దిక్కు నుంచి వెళ్ళిపోతుంది. అయితే మన ద్వారా వెళ్ళడం వలన మనకి ఆశీర్వాదం, మనకు దీవెన, మనకి కృప, మన జీవితాల్లో దేవుడు తన కార్యాల్ని జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరెంతో ధన్యులు. ఈ వేకువజామునే అరుణోదయాన్ని ప్రభు దగ్గరికి వచ్చారు.
మనసారా ప్రభుని స్తుతిస్తున్నారు. మీ ద్వారా దేవుడు మహిమపరచబడి ఉన్నారు గనుక ఖచ్చితంగా ఈ నెలలో మీ కుటుంబాల్ని, మీ జీవితాల్ని నా దేవుడు నిండారుగా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ నెలలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని దేవుడు నాకు దయచేశారు. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పగా. చాలండి. ఈ వాక్యంలో మరి నాలుగు వాగ్దానాలు ఉన్నాయి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం కొరకే ఒక చిన్న స్తుతి చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చదవబడిన ఈ వాక్యంలో 4 వాగ్దానాలు కనిపిస్తున్నాయి. మనం నెమ్మదిగా చదవగలిగితే ప్రియులారా, ఈ వాక్యంలో చూడండి. మొట్టమొదటిగా ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి. మొదటి మాట దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఈ నెలంతటిలో నేను మీకు తోడై ఉండబోతూ ఉన్నాను. ఆమేన్. రెండవది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములోనూ నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. ఆమేన్. మూడవది, నువ్వు ఎక్కడికైతే వెళతావో వెళ్ళిన ప్రతి చోట నిన్ను కాపాడి మరలా నువ్వెక్కడి నుంచి అయితే బయలుదేరుతావో మరలా అక్కడికి క్షేమంగా నేను నిన్ను తోడుకొని వస్తాను, రప్పిస్తాను. నాలుగవది, నీతో ఏం చెప్తున్నానో అది ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను. ప్రియులారా, దేవుడంటండి మనకు తోడై ఉంటున్నారు. ఈ రోజున ప్రతి మనిషి దేవుని తోడు అనే ఈ సందర్భాన్ని అనుభవించాలి. ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటారండి. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉంటారు. యాకోబు గారు ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. యాకోబుకి తల్లి తోడుగా లేదు. తల్లి ఎంతో ప్రేమించేది ఆయన్ని, గోరుముద్దలు తినిపించేది, చెంగుచాటును దాచేది. అర్థమైందండి. ఏ కష్టం లేకుండా గుడారాల్లో అన్నీ వండిపెట్టి శుభ్రంగా అన్నీ చూసేది. కానీ ఈ వసతులన్నీ అరణ్యంలోకి వచ్చేసరికి ఏమీ లేవు. ఒంటరివాడైపోయాడు. తన తండ్రి, పిల్లల కన్న తండ్రి, నువ్వు ఎక్కడికైనా నీ ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళిపో బాబా అని మనస్సు నిండా, ప్రియులరా హృదయం నిండా దుఃఖం ఉన్నా దూరంగా వెళ్ళిపోమని తండ్రి కొడుకుతో చెప్తూ ఉన్నాడు. ఇక తోడబుట్టిన సహోదరుడు కనబడితే చాలు కత్తి తీసుకుని చంపుదామని ఎదురు చూస్తున్నాడు. ఈ సందర్భాల్లో యాకోబు ఒంటరిగా ప్రయాణమై ప్రియులరా దేవుని సన్నిధిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రాత్రి ఆ ఒంటరి ప్రయాణంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎవరు తోడు లేని ఆ అనుభవాల్లో ఆయన ఒక రాత్రి తలగడగా చేసుకుని ఆ రాత్రి నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు దర్శనమందు దిగివచ్చి మాట్లాడుతున్నారు, యాకోబో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, నిన్ను మరలా ఈ దేశానికి, నువ్వు ఎక్కడి నుంచి అయితే వెళుతున్నావో మరలా ఈ దేశానికి నేను తీసుకొస్తాను, నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియులారా, ఈ ఆగస్టు నెలలో ఈ 4 వాగ్దానాలు,
యాకోబుతో చేసిన ఈ ప్రియ మల్టిపుల్ ప్రామిస్, అనేక వాగ్దానాలతో కూడిన ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా మనం అందరం కూడా ఆశతో ఉండాలి. ఈ 30 రోజులు 31 ఈ 31 రోజులు దేవుడు ఏం చేయాలి తెలుసా? మనకు తోడుగా ఉండాలి. చెప్పచ్చుగా గట్టిగా, ఈ 31 రోజులు దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఈ 30 రోజుల్లో మనము ఏ ప్రయాణము చేసినా దేవుడు మనల్ని కాపాడును గాక. మనము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనలా క్షేమంగా తీసుకుని వచ్చును గాక. దేవుడు చెప్పిన ప్రతిదీ ఈ నెలంతటిలో మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుని మాటను నమ్మితే మన జీవితాల్లో ఈ కార్యాలన్నీ మనం చూస్తాం. యాకోబు దేవుని వాగ్దానం తీసుకుని ప్రయాణమై వెళ్ళాడు. మీరు వినండి, యాకోబు దేవుని వాగ్దానం తీసుకుని ప్రయాణమై వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. తారుమారు అంటే ఒక ఆయన జీతానికి పెట్టుకున్నాడు. జీతానికి పెట్టుకుంటే ఈ జీతం పెట్టుకున్న ఆయన ఈ యాకోబు జీతాన్ని 10 సార్లు మార్చాడంట. ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు మార్చాడు. ప్రియులరా, మొత్తానికి ఒక 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాలు గడిచింది. ఈ 20 సంవత్సరాల్లో ప్రియులరా ఈ కొలువు చేసి 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 ప్రియులరా వివాహం చేసుకుని పిల్లల్ని భార్యల్ని పెంచుకుంటూ ఈ 20 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత దేవుడు తను యాకోబుతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏమని? నేను నీకు తోడుగా ఉండి మరలా ఈ దేశానికి నేను తీసుకుని వస్తాను అనే మాట గుర్తొచ్చింది దేవునికి. అప్పుడు యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నారు ఆదికాండం 31:3లో. ఆదికాండము 31:3లో చెప్తూ ఉన్న సంగతి చదవండి. అప్పుడు యెహోవా మీ పితరుల దేశమునకు మీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగి వెళ్ళుము. ఏమంటున్నాడు? నీ బంధువుల యొద్ద నుండి ఈ దేశము నుండి తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో చెప్పగా. చూడండి ప్రియ, దేవుడు తీసుకుని వెళ్ళాడు, వాగ్దానం చేసి తీసుకుని వెళ్ళాడు. అనేక సంవత్సరముల తర్వాత, ఇంచుమించుగా 20-21 సంవత్సరం దాటిన తర్వాత దేవుడు చెప్తూ ఉన్నారు, మరలా ఈ దేశము నుంచి తిరిగి నీ బంధువుల వద్దకు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావో, ఎక్కడి నుంచి నువ్వు ప్రయాణమై వచ్చావో అక్కడికి బయలుదేరు. చూడండి, ఈ 21 సంవత్సరాలు యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, నిందలు, బాధలు, వేదనలు ఇవన్నీ వచ్చాయి. అయినను వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన్ని కాపాడుతూనే ఉన్నారు. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన తోడు ఎన్నడూ విడిచిపెట్టలేదండి, ఎన్నడూ విడిచిపెట్టలే. అప్పుడు దేవుడు చెప్తున్నారు ఏమని తెలుసా? ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ఏమండి, దేవుని మాట మీరు వినండి, ఎన్నడూ బ్రతికే ఉంటుంది. దేవుడు మాట ఇస్తే ఎన్నడూ ఆ మాట సజీవంగా ఉండి నిన్ను కాపాడుతుంది. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఎన్నడూ నీతో ఉండి నిన్ను బలపరుస్తుంది, నీకు తోడై ఉంటుంది. నీకు ఆ అపాయం రాకుండా, కీడు రాకుండా కాపాడుతూ ఉంది. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో తోడుగా ఉండి మరలా నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావో అక్కడికి మరలా నిన్ను తీసుకుని వస్తుంది దేవుని వాగ్దానం. ప్రియులరా, రోజులు మారచ్చు, కాలాలు మారచ్చు, ఋతువులు మారచ్చు, దేవుని మాట మారదు. దేవుడు నీతో చేసిన వాగ్దానం మారదు. ప్రియులారా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట చొప్పున నువ్వు నడిపించబడాలి, దేవుని వాగ్దానం చొప్పున నడిపించబడాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 5వ వచనంలో కూడా మనం చదవగలిగితే, 5వ వచనంలో కూడా చదవగలిగితే ప్రియులారా ఒక చక్కటి మాట రాయబడింది అక్కడ. చూడండి, నీ తండ్రి కటాక్షం నిన్న మొన్న ఉండినట్లు నా మీద ఉండలేదు అని నాకు కనబడుచున్నది.
అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నారు. కొట్టలు గట్టిగా 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 చెప్పట్లు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం ఇస్తారన్నారో ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చారు. ఆ మనిషి ఆశీర్వదించబడటం మొదలుపెట్టేసరికి, గొర్రెలు మేకలు సంపదలు పెరగడం మొదలుపెట్టేసరికి ఆ ఆశ్రయం ఇచ్చిన మనిషే మనసు మారిపోయింది. అర్థమైందండి? రా యాకోబు, యాకోబు రండి, రా 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 అని అని కుర్చీలేసి కూర్చోబెట్టిన ఆయన ఇతను ఆశీర్వాదం చూసేసరికి వచ్చాడులే, కూర్చోక ఏం చేస్తాడో, కూర్చుండే వెళ్ళిపోతే మాకేంటి, కటాక్షం లేదు ముఖంలో. యాకోబును చూసినప్పుడల్లా కటాక్షం లేదు. ప్రతి దానిలోని ఏం చేస్తున్నాడు తెలుసా? కోతలు 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 కోతలు. ప్రతి దానిలో కఠినత్వం కఠినత్వం కఠినత్వం. ప్రేమ చూపించట్లా. ఒకప్పుడు బాగా చూపించాడు, ఒకప్పుడు బాగా ప్రేమించాడు, ఇప్పుడు ఆ ప్రేమ లేదండి. కానీ యాకోబు అంటున్నాడు, ఆ మనిషి నన్ను ప్రేమించినను ప్రేమించకపోయినను, అతని కటాక్షము నా మీద ఉన్నను లేకపోయినను, నా దేవుని కటాక్షము నా మీద ఉంది. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆమేన్. ప్రియులు మీరు వినండి, వాగ్దానం చేసిన దేవుడు ఎలా ఉన్నారంట? తోడుగా ఉన్నారు. తోడుగా ఉండి ఏం చేశారంటే యాకోబుని ఆశీర్వదించారు. వినండి, ఆశీర్వదించారు. ఆ లాబాను జీతాలు మార్చిన, ప్రేమ చూపించకపోయినా, కనికరించకపోయినా, కటాక్షించకపోయినా, వాగ్దానం చేసిన దేవుడు మాత్రం యాకోబుతో ఉంటూనే ఉన్నాడు. యాకోబుని విడవలేదు, యాకోబుని ఎడబాయలేదండి, ఎడబాయలేదు. నా ప్రియులారా, వాగ్దానం అంటే అది. ఈ దినమున దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెలలో ఏ మనుషుని కటాక్షం నీ మీద ఉన్నను లేకపోయినను, నా దేవుడు నీకు తోడుగా ఉండి నా దేవుని కటాక్షము నీ మీదకి సమృద్ధిగా వచ్చునుగాక. నీ చేతి పనుల్లో సమృద్ధిగా వచ్చునుగాక. నీ వ్యాపారాల్లో రాకపోకల్లో నా దేవుని తోడు సమృద్ధిగా అనుభవించుదురుగాక. ఆమేన్. మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొన్నారు. మీరు చూడండి 31వ అధ్యాయంలో 3-5 వచనాలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు వెళ్ళమంటున్నాడని ప్రయాణమయ్యాడు యాకోబు. ఎప్పుడు? రిటర్న్ జర్నీ. ఆదికాండం 28లోనేమో ఫస్ట్ జర్నీ, ప్రారంభ ప్రయాణం. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ దేవుడు చెప్పినట్టుగా బయలుదేరాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బయలుదేరలా, దేవుడు చెప్పినట్టుగా బయలుదేరాడు. వెళ్ళు అన్నాడు. సరే, తిరిగి వచ్చేటప్పుడు ప్రియులారా, దేవుడు చెప్పినట్టు బయలుదేరితే దారిలోనంటండి ఎవరు ఎదుర్కొన్నారు యాకోబుని? చెప్పండి, ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు ఎదుర్కొన్నారు. యాకోబు ప్రయాణములో దేవదూతలు ఎదుర్కొని, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అంటండి తన దూతల్ని కూడా, ప్రైజ్ ది లార్డ్, తన దూతల్ని కూడా యాకోబుని ఎదుర్కొన్నట్టుగా దేవుడు చేశాడు. ప్రియులారా, దేవుని వాగ్దానం చొప్పున వెళితే మనుషుల కటాక్షం, మనుషుల ప్రేమ, మనుషుల మాటలు, మనుషుల జాలి దయ నీ మీద లేకపోయినా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రెండో విషయం ఏంటి తెలుసా? దేవుని మాట చొప్పున నువ్వు బయలుదేరితే ఆ మార్గాల్లో దేవుని దూతలు నిన్ను కలుసుకోబోతూ ఉన్నాయి. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఆమేన్. 91వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, 91వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట చదువుదాం త్వరగా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపిస్తారు. చూడండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. చూడండి, ఈ కీర్తన పుస్తకం 91వ కీర్తన 11వ వచనం 12వ వచనంలో ప్రియులారా వ్రాయబడిన మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి
ఆయన నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? యాకోబు ప్రయాణమే ఒక వాగ్దానంతో ప్రారంభమైంది. యాకోబు ప్రయాణమే వాగ్దానాలతో ప్రారంభమైంది. ప్రియులారా, ఆయన పద్దనరామకు వెళ్ళినా, తిరిగి ఆ పద్దనరామ నుంచి బయలుదేరి వచ్చిన యాకోబుతో దేవుని మాట లేదా ప్రమాణం, వాగ్దానం యాకోబుని వెంబడిస్తుంది. కనుక దేవుని కాపుదల, భద్రత, ఆశీర్వాదము, దీవెనలు యాకోబు జీవితంలో ప్రతినిత్యము వస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఆ మార్గములో కాపాడడానికి దేవుడు యాకోబులకు, ప్రియులారా, యాకోబుని కాపాడడానికి తన దూతలని, యాకోబు గురించో మాట్లాడబడ్డాడు. దేవుడు తెలుసండి, ఆయన బయలుదేరి వస్తుండగా దూతతో పోరాడాడు. దేవునితోనూ దూతతోనూ యొబ్బేకు రేవు దగ్గర పోరాడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, యాకోబుకు మార్గాల్లో ఎవరున్నారో? దేవుని దూతలు ఉన్నాయి. దేవుని వాగ్దానం చేత నడిపించబడితే నీ మార్గముల్లో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ చాలు దూతతో పోరాడిన మాట చాలు, వదిలేండి. ఇంకా చూడండి ప్రియులారా, ఇక్కడ చూస్తుంటే దేవుని వాగ్దానం చేత నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా నీ మార్గాల్లో నీ పాదములకు రాయి తగలకుండా, అపాయం రాకుండా ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తారు. ఆమేన్. ఒక రోజున ప్రియులారా, ఒక రోజున యాకోబు గారు ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో, 4 వచనాల్లో అక్కడ మీరు అలా పట్టుకోండి. అక్కడ ప్రియులారా 4 వచనాలు, 46 కదా, ఓకే, 46లో మీరు చూడండి. ఇక్కడ యాకోబు గారు బయర్షెబాకు వెళ్ళి ఇస్సాకు దేవునికి బలి అర్పించారు. తన తండ్రి దేవునికి బలి అర్పించారు. ఎందుకు బలి అర్పించారంటే యాకోబు ఐగుప్తులోనికి వెళ్ళాలి. ఇప్పుడు మొదటి ప్రయాణం ఏమైపోయింది? యాకోబు జీవితంలో సఫలమైపోయింది. ఆయన బయలుదేరాడు, 18 సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళా వచ్చాడు. ఆ ప్రయాణం వచ్చి మళ్ళీ తిరిగి తన అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసాడు. పిల్లరా తన బంధువుల వద్దకు వచ్చేసాడు. అలా సాగుతూ ఉంటే కొంచెం కాలానికి యోసేపుని ఎక్కడికి పంపించాడు దేవుడు? ఐగుప్తులకు పంపించాడు. వాస్తవానికి యోసేపు చనిపోయాడని యాకోబు ఏడ్చి దుఃఖం సలిపించి ఊరుకున్నాడు. ఒకరోజు యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడన్న సమాచారం మరలా యాకోబు దగ్గరికి వచ్చింది. అప్పుడు యాకోబు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? అది కొడుకు రమ్మంటున్నాడు, యాకోబు మాత్రం వెళ్ళాలా వద్దా అని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన దేవునికి బలులర్పించాడు. ప్రియరా, ఆ రాత్రి దేవుడు దర్శనమందు యాకోబుతో యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతను చిత్తం ప్రభువా అన్నాడు. ప్రియరా 3వ వచనంలో ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను. కొట్టాలి. ఎక్కడికి వెళ్ళడానికి భయపడకూడదు. ఎక్కడికైతే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలని మనస్సు నిండా ఉందో, ఎక్కడికి వెళ్ళాలని హృదయం నిండా ఆపేక్ష కలిగి ఉన్నాడో, అక్కడికి వెళ్ళడానికి దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నాడు. పరుగును వెళ్ళిపోలా. మనమైతే ఏం చేస్తాం? ప్రయాణం మొదలవగానే టక్కుని చదివేస్తాం, అంతేనా? ఇక అప్పటికప్పుడు టికెట్ రిజర్వేషన్లు అయిపోతాయి, ప్రయాణాలు స్టార్ట్ అయిపోతాయి, అన్నీ మొదలైపోతాయి. కానీ యాకోబు ఏం చేశాడు? దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. వెళ్ళాలా వద్దా ప్రభువా, వెళ్ళాలా వద్దా? ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? ఏ మార్గాలను దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆమేన్. దేవుని దగ్గర కనిపెట్టాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు 4వ వచనంకి వెళ్ళేసరికి, నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. అప్పుడేమో పద్దనరామునికి వెళ్ళాడు దేవుడు, ఇప్పుడేమంటున్నాడు? ఐగుప్తునకు నీతో కూడా వస్తాను, అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. కొట్టాలి గట్టిగా చప్పట్లు.
ఈ రోజున వాగ్దానాలు ప్రియులారా వినండి. దేవుని వాగ్దానం అంటే ఏంటి తెలుసా? ఖచ్చితంగా నువ్వు వాగ్దానాన్ని పట్టుకుంటే, వాగ్దానాన్ని పొందుకుంటే ఆ వాగ్దానాన్ని నడిపిస్తుంది. నడిపించడమే కాదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నిన్ను విడవక ఎడబాయక నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నీకు తోడుగానే ఉంటాడు. నిన్ను విడవడు. యాకోబు దేవుని దగ్గర కనిపెట్టాడు. కనిపెట్టగానే దేవుడు దిగొచ్చి మాట్లాడుతూ, వెళ్ళు, ప్రయాణం చేయి, నేను నీతో కూడా వస్తాను. కొన్ని ప్రయాణాలు దేవుడు రాకుండా ప్రయాణం చేస్తున్నాం మనం. కొన్ని ప్రయాణాలు దేవుని చిత్తం లేకుండా ప్రయాణం చేస్తున్నాం. దేవుడు తోడు లేకపోతే ఆశీర్వాదం ఉండదు. దేవుడు తోడు లేకపోతే దీవెనలు ఉండవు. దేవుడు తోడు లేకపోతే దేవుని దూతలు ఉండరు. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పిస్తానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నోట్ చేసుకోండి, ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి, నువ్వు వెళ్ళవలసిన చోటికి, నువ్వు రావలసిన చోటికి నడిపించడానికి ఒక దూత నీ కొరకు, నా కొరకు, మీరు వినండి, నీ కొరకు ఒక దూత, నా కొరకు ఒక దూత దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ఇప్పుడు ఆ దూత సహాయం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా కనిపెట్టాలిగా, దేవుని మాట వినాలిగా, దేవుని మాట ప్రకారం నడిపించబడాలిగా. స్తోత్రం చెప్పండి. ఆఖరిగా 33వ నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 33:14. ఆఖరిగా, అందుకైన చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగచేస్తాను. చూడండి ప్రియ, 1 ఆయన తోడుగా వస్తున్నారు, 2 ఆయన దూతలు తోడుగా వస్తున్నాయి, 3 ఆయన సన్నిధి. ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు దేవుని సన్నిధి అంటాం మనం, అంతే కదండి? మనం ఆయన సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు. కానీ ప్రియులారా, ఇది ఒక మందిరం అనొచ్చు, అందరం కూడుకునే దేవుని సన్నిధి అనొచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే, నీవెక్కడ నిలబడితే, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తే, ఏ చోటకు వెళితే అక్కడే దేవుడు నీ ఉన్న స్థలంలోనే తన సన్నిధిని నీ కొరకు స్థాపించబోతూ ఉన్నాడు. ఆమేన్. తన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇక ఏ భయం లేదు, దేవుని మందిరంలో ఉన్నట్టే. మీకు అర్థమైందండి? దేవుని మందిరంలో ఉన్నట్టే. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో మీరందరూ ఆయన సన్నిధిలో వేకువని అరుణోదయాన్ని వచ్చారు కనుక ఈ నెలంతా ఆయన సన్నిధి మీకు తోడుగా రాబోతూ ఉంది. అంతేకాదు, ఆయన సన్నిధి ఎప్పుడైతే మీకు తోడుగా వస్తుందో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలగబోతూ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుచేత నా ప్రియులారా, దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ఈ నెలలో మీరు వినండి, ఆయన తోడుగా వస్తున్నాడు మీకు. ఆయన దూతలు మీకు తోడుగా పంపుతూ ఉన్నారు. ఆఖరిగా ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చి మీకు విశ్రాంతిని కలగ చేయబోతూ ఉంది. అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. వాక్యం విన్నారు కనుక, వాగ్దానంతో దేవుడు మాట్లాడారు కనుక అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ నెలను మనం ప్రారంభించుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళినా మనల్ని కాపాడాలి. ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణాలు విజయంతో నడిపించి తిరుగు ప్రయాణాల్లో కృపనివ్వాలి. 2వ 3వదిగా 4వదిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా మనతో చెప్పిన మాట నెరవేర్చాలి. ఆయన సన్నిధి ఆయన తోడు మనకు కావాలి. ఆయన దూతల తోడు మనకు కావాలి. ఆయన సన్నిధి తోడు మనకు కావాలి. ఈ నెలలో నిశ్చయముగా ఆశీర్వదించే కృప, దీవించే కృప, ఈ నెలంతా దీవించబడే అనుభవాలతో నా దేవుడు మీ జీవితాల్లో వాగ్దాన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు ముందుగా నడవబోతున్నాను, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపబోతున్నాను, ఇదిగో నా సన్నిధిని వెళ్ళు ప్రతి స్థలములోనూ నీ తోడుగా రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా లాబా షరాబా. స్తోత్రం, స్తోత్రం. చేతులు చాప అడగండి దేవుణ్ణి.
ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా వాగ్దానం ఇచ్చి నాతో మాతో అయ్యా మీరు మాట్లాడారు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని కాపాడుతానని, మాకు తోడుగా ఉంటానని మాకు చెప్పినది నాయన మా జీవితంలో నెరవేరేంత వరకు నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంటుందని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. తప్పక ఈ నెలంతా కూడా నాయన మీరు చేసిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి నాయన. నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాన్ని పట్టుకుని నడిపించబడే కృపను మాకును మీరు మాకు దయచేయండి. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవం మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాగ్దానం అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు వాగ్దానం నెరవేర్చి మీరు పంపండి నాయన. నీకు స్తోత్రాలు. వాగ్దానం నాయన నీ వాగ్దానం ద్వారాగా నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ నెలంతా కూడా నీ విశేషమైన కృపను నాకును మాకును మీ దాసులకి దయచేయమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించి ఈ నెలంతా దేవుని కార్యములు దేవుడు తోడుగా ఉండి, దేవుని దూతలు తోడుగా ఉంచి, దేవుని సన్నిధిని తోడుగా ఉంచి మనలందరినీ నడిపించును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు.